ఇక్కడ మనం వర్గాలు 5 అని చెప్పుకున్నాం. వర్గాల్లో 5 కవర్గ, చవర్గ, టవర్గ, తవర్గ, పవర్గ. వర్గాలు 5 కవర్గ, చవర్గ, టవర్గ, తవర్గ, పవర్గ. వీటిని వర్గాలు అంటారు. అలాగే వర్గ ప్రథమాక్షరాలు నిలువుగా ఉండేటటువంటి వాటిని అంటే క, చ, ట, త, ప వీటిని ఏమంటారు? పరుషాలు అంటారు. అలాగే వర్గ ద్వితీయాక్షరాలు అంటే ఖ, ఛ, ఠ, త, ఫ అంటే ఒత్తక్షరాలు ఉన్నాయి. వీటిని మహాప్రాణాక్షరాలు అంటారు. వర్గ తృతీయాక్షరాలు గజడి దబలు సరళాలు. అట్లాగే వర్గ చతుర్థాక్షరాలు వీటిని కూడా మహాప్రాణాక్షరాలు అంటారు. అలాగే వర్గ పంచమాక్షరాలు ఇన్య, ఇని, అన, న, మ వీటిని అనునాసికాక్షరాలు అంటారు. తర్వాత ఇక యారాలావాలని ఏమంటారంటే అంతస్తాలు అని అంటారు. అలాగే షే, షా, సా, హ వీటిని ఓష్మాలు అంటారు. ఇవి చాలా ఇంపార్టెంటు. ఇక్కడ వర్గయుక్త